హాయ్. కేరళ రాజకీయాల్లో ఎప్పుడూ లేని ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా భిన్న ధృవాలుగా ఉన్న రెండు హిందూ సామాజిక వర్గాలు ఒక్కటయ్యాయి. పూర్తి విరుద్ధమైన భావజాలంతో నడుస్తున్న నాయర్ ఈళవ సామాజిక వర్గాలు ఒక్కసారిగా చేతులు కలిపాయి. ఈ హిందూ ఐక్యతా నినాదం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ కొత్త సమీకరణ వల్ల అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి లాభమా, లేక ప్రతిపక్ష కాంగ్రెస్కి నష్టమా? అసలు బీజేపీకి ఇందులో దక్కేదేంటి? శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం ఎస్ఎన్డిపి, నాయర్ సర్వీస్ సొసైటీ ఎన్ఎస్ఎస్, ఈ రెండు ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చాయి. కేరళ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే కీలక నిర్ణయం తీసుకున్నాయి. కేరళలోని రెండు అత్యంత ప్రభావవంతమైన హిందూ సామాజిక వర్గాలు ఇలా ఎందుకు దగ్గరయ్యాయో తెలుసుకునే ముందు కేరళ సామాజిక లెక్కలను అర్థం చేసుకోవాలి. కేరళ జనాభాలో ఈళవ సామాజిక వర్గం దాదాపు 22 నుంచి 23% ఉంది. వీరికి ప్రాతినిధ్యం వహించేది ఎస్ఎన్డిపి. ఇక నాయర్ సామాజిక వర్గం జనాభాలో సుమారు 12 నుంచి 14% వరకు ఉంది. వీరికి ప్రాతినిధ్యం వహించేది ఎన్ఎస్ఎస్. అంటే ఈ రెండు వర్గాలు కలిస్తే రాష్ట్ర జనాభాలో దాదాపు 35% పైగా ఉంటారు. ఏ ఎన్నికనైనా తారుమారు చేయడానికి ఇది సరిపోతుంది. దశాబ్ద కాలంగా రిజర్వేషన్ల విషయంలో ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉండేది. ఈళవ సామాజిక వర్గం ఓబీసీ రిజర్వేషన్ల రక్షణను కోరుకుంటే అగ్రవర్ణ సామాజిక వర్గంగా ఉన్న నాయర్లు రిజర్వేషన్ల విస్తరణను వ్యతిరేకించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయంటూ ఎన్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి సుకుమారన్ నాయర్, ఎస్ఎన్డిపి అధినేత నటేషన్ చేతులు కలిపారు. సామాజికంగా వీళ్ళు ఒకే మాట మీద నిలబడితే చర్చించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ వీళ్ల కలయిక కేరళ పొలిటికల్ డైనమిక్స్ను మార్చబోతోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ కూటమికి వీళ్ల కలయిక పెద్ద దెబ్బే అని చెప్పాలి. పైకి ఇది హిందూ ఐక్యతగా కనిపిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సతీశంతో పాటు ముస్లిం లీగ్ను టార్గెట్ చేసుకుని నాయర్ ఈళవ సామాజిక వర్గాలు ఒక్కటయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమిలో ముస్లిం లీగ్ చాలా కీలకం. ప్రభుత్వ ఉద్యోగాలు, స్కాలర్షిప్పుల్లో ముస్లిం లీగ్ కారణంగా మైనారిటీలకు అధిక ప్రాధాన్యత దక్కుతోందని, దీనివల్ల ఈళవతో పాటు ఇతర వెనుకబడిన హిందూ వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఎస్ఎన్డిపి ఆరోపిస్తోంది. సతీశన్ కేవలం ముస్లిం లీగ్ వాయిస్లా మారాడని, హిందూ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారని విమర్శలున్నాయి. సాంప్రదాయంగా కాంగ్రెస్కి నాయర్ల ఓట్లు, కమ్యూనిస్టులకు ఈళవల ఓట్లు పడేవి. కానీ ఇప్పుడు ఈ రెండు వర్గాలు కలిసి కాంగ్రెస్ని టార్గెట్ చేయడం వల్ల యూడీఎఫ్ ఓటు బ్యాంకుకు చిల్లు పడే అవకాశం ఉంది. నాయర్ ఈళవలు ఒక్కటవడం వల్ల రాజకీయంగా ఎవరికి మేలు జరుగుతుందన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న పినరయి విజయన్ కూటమిపై సాధారణంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇలాంటి సమయంలో ఈ రెండు హిందూ సామాజిక వర్గాలు కలవడం ద్వారా వాళ్ళ ఆగ్రహం మొత్తం కాంగ్రెస్ వైపు వెళ్తుందన్న చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ రెండు సామాజిక వర్గాలతోనూ సఖ్యతగానే ఉంటున్నారు. అంత మాత్రాన గంపగుత్తగా లెఫ్ట్ కూటమికి ఓట్లు వేస్తారని భావించలేం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మరోలా ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 53% మంది ఈళవలు కమ్యూనిస్టులకు ఓటు వేశారు. అప్పుడు కేవలం 23% మాత్రమే బీజేపీ వైపు మళ్లారు. కానీ 2024 లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీకి మద్దతు తెలిపిన ఈళవల సంఖ్య 32%కి పెరిగింది. అంటే ఈళవ ఓటు బ్యాంకు నెమ్మదిగా కమ్యూనిస్టుల నుంచి బీజేపీ వైపు మారుతుంది. ఇప్పుడు నాయర్ ఈళవ ఐక్యత జరిగితే అది అంతిమంగా బీజేపీకి లాభం చేకూర్చేలా, హిందూ ఓటు బ్యాంకును ఏకీకృతం చేసేలా మారుతుందేమోనన్న అనుమానం కమ్యూనిస్టుల్లోనూ ఉంది. మరోవైపు ఈ పరిణామాలను బీజేపీ స్వాగతిస్తోంది. ముస్లిం లీగ్కు వ్యతిరేకంగా హిందువులు ఐక్యమవ్వడం తమకు కలిసి వచ్చే అంశంగా భావిస్తోంది. ఇక డైరెక్ట్గా పాయింట్కే వద్దాం. కేవలం నాయకుల కలయిక ఓట్లుగా మారుతుందా అనే దానిపై కేరళలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని కొంతమంది విశ్లేషకులు యూనియన్ ఆఫ్ ఎలైట్స్గా చూస్తున్నారు. అంటే నాయర్ ఈళవ సామాజిక వర్గాల్లోని ఉన్నత శ్రేణి నాయకులు కలుస్తున్నారు తప్ప సామాన్య ఓటర్లు వీరిని గుడ్డిగా అనుసరించే పరిస్థితి లేదట. పైగా ఈ హిందూ ఐక్యత వల్ల దళితులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఒక్కతాటిపైకి వచ్చి కాంగ్రెస్ వైపు కన్సాలిడేట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుత కేరళ కేబినెట్లో 10 మంది నాయర్ మంత్రులు ఉంటే షెడ్యూల్డ్ కులాల నుండి కేవలం ఒక్కరే ఉన్నారన్న అసంతృప్తి దళిత వర్గాల్లో ఉంది. ఇది ఎన్నికల్లో కొత్త సమీకరణాలకు దారితీయొచ్చు. ఎస్ఎన్డిపి ఎన్ఎస్ఎస్ కలయిక ఎన్నికల ముందు జరిగిన ఒక రాజకీయ ప్రయోగంగా చూడొచ్చు. ఇది పూర్తిగా ఎన్నికల ఫలితాలను తారుమారు చేయకపోయినా ప్రభావం మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని హిందూ వ్యతిరేకగా ముద్ర వేయడంలో వీరు సఫలమైతే అది కమ్యూనిస్టులకు తాత్కాలికంగా, బీజేపీకి దీర్ఘకాలంలో లాభం చేకూర్చవచ్చు. ఈ పొలిటికల్ సోషల్ ఇంజనీరింగ్ ఎఫెక్ట్ మేలో కానీ తెలియదు.